వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హాయ్ అండి. నా సబ్స్క్రైబర్స్ 2K దాటినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా పూర్తిగా చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజు మన కథ దానశీలి. దుర్యోధనుడు హస్తినాపురాన్ని పరిపాలించేటప్పుడు అంగదేశానికి రాజుగా కర్ణుడు ఉన్నాడు. రాజ్యమంతా కర్ణుడి దానగుణం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకు దుర్యోధనుడికి కొంచెం అసూయ కూడా కలిగింది. కర్ణుడు చిన్న దేశానికి రాజు. అతని గొప్పదనాన్ని గురించి ఇంతగా పొగడాలా? అయితే నేను చక్రవర్తిని అయిన నేను అలాంటి పొగడ్తలను ఎందుకు పొందకూడదు అని ఆలోచించాడు. మర్నాడు ఉదయాన్నే రాజప్రసాదానికి బీదవారిని రప్పించి వారికి ఏమేం కావాలో అడిగి తెలుసుకుని వారికి దాన ధర్మాలు చేసేవాడు. అది అతనికి నిత్యకృత్యం అయిపోయింది. దాంతో దుర్యోధనుడి దానగుణం గురించి కూడా ప్రజలు గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. అయినా కర్ణుడిలాగా దుర్యోధన మహారాజు దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టారు అని చెప్పుకుంటున్నారు. ఇది విన్న దుర్యోధనుడి మనసు సంకటంలో పడింది. అయ్యో, ఇలా అనుకుంటున్నారేమిటి అని అనుకుని కర్ణుడి గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి అతనిలో ఏం యోగ్యత ఉంది అని అనుకున్నాడు. ఒకసారి ఇంద్రుడు దుర్యోధనుణ్ణి పరీక్షించాలని ఒక పేద బ్రాహ్మణుడి వేషంలో రాజప్రసాదానికి వచ్చాడు. చక్రవర్తి, నాకు చిన్న సహాయం కావాల్సి వచ్చింది. తమరు తప్పక సహాయం చేయాలని వేడుకుంటున్నాను అని అడిగాడు. ఏది కావాలన్నా కోరుకో, నేను తప్పకుండా ఇస్తాను. ఈ దుర్యోధనుడు తను చేసే దాన ధర్మాలలో ఎవరికీ తీసిపోడు అని సమాధానం ఇచ్చాడు దుర్యోధనుడు. అది విని మనసులోనే నవ్వుకున్నాడు ఇంద్రుడు. అయ్యా, నాకు కావలసింది కొంచెమే, అధికం కాదు. నేను ఒక యాగం చేయాలని అనుకుంటున్నాను. దానికి ఒక బండెడు కట్టెలు కావాల్సి వస్తుంది. అవి తమరు ఇస్తే చాలు అని చాలా వినయంగా అడిగాడు. దుర్యోధనుడు పగలబడి నవ్వి, అయ్యా, లోకం పోకడ తెలియని వారిలా ఉన్నారే. నా దగ్గరకు వచ్చి ఇదేనా మీరు కోరుకునేది? మీ అదృష్టం ఏమని చెప్పను. సరే, మీరు కోరినట్లే మీకు కావలసిన కట్టెలు ఇస్తాను, తీసుకుని వెళ్ళండి అన్నాడు. రాజా, ఇప్పుడు అవి తీసుకువెళ్ళి భద్రంగా ఉంచడానికి నాకు ఇల్లు కూడా లేదు. కనుక నేను 15 రోజుల తర్వాత వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత అంగదేశానికి వెళ్ళాడు ఇంద్రుడు. కర్ణుడి వద్ద కూడా దుర్యోధనుని కోరినట్టే కోరాడు. కర్ణుడు ఆ పేద బ్రాహ్మణుడికి నమస్కరించి, అయ్యా, దీనికంటే గొప్పవైన మడులు, మాణిక్యాలు కోరి ఉంటే చాలా సంతోషించేవాడిని. సరే, మీకు ఎప్పుడు అవసరం ఇస్తే అప్పుడే వచ్చి ఒక బండెడు కట్టెలు తీసుకుపోవచ్చు అన్నాడు కర్ణుడు. 15 రోజుల తర్వాత వస్తాను. అప్పుడు తమరు అవి ఇస్తే చాలు రాజా అని చెప్పి అక్కడి నుండి మాయమయ్యాడు ఇంద్రుడు. ఎడతెరపు లేకుండా వర్షం కురిసేలా చేయమని వరుణదేవుణ్ణి ఆదేశించాడు ఇంద్రుడు. 15 రోజులు వర్షం ఆగకుండా కురిసింది. అన్ని ప్రదేశాలు నీటిమయమైపోయాయి. ఎండిన ఒక చిన్న పుల్లముక్క కూడా లేకుండా పోయింది. అటువంటి సమయంలో దుర్యోధనుడి వద్దకు వచ్చాడు ఇంద్రుడు. వచ్చి, మహారాజా, ఇప్పుడు మీరు ఆ కట్టెలు ఇస్తే నేను తీసుకువెళ్తాను అని అడిగాడు ఇంద్రుడు. మన్నించండి విప్రోత్తమా, ఇప్పుడు మీరు కోరేది ఇవ్వడానికి నా వల్ల కాదు. తమరు దయచేసి ఒక వారం దినముల తర్వాత రండి. ఎండ వచ్చి చెట్లు ఎండితే మీరు అడిగినట్లే బండెడు కట్టెలు ఇస్తాను అన్నాడు దుర్యోధనుడు. రాజా, మీకోసం యాగం తర్వాత చేయగలమా? దానికి తగ్గట్టు మళ్ళీ మంచి రోజు వస్తుందా? రాజా, మీకోసం యాగం తర్వాత చేయగలమా? దానికి తగ్గట్టు మళ్ళీ మంచి రోజు వస్తుందా? మీరు చేసిన వాగ్దానం ఎలాగైనా నెరవేర్చండి అని బదులు చెప్పాడు ఇంద్రుడు. దుర్యోధనుడికి కోపం వచ్చింది. ఈ పిచ్చి బ్రాహ్మణుని అంతఃపురం నుంచి బయటకు పంపించండి అని ఆజ్ఞాపించాడు. బయటకు గెంటివేయబడ్డ ఇంద్రుడు కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఆ పేద బ్రాహ్మణ్ణి ఆహ్వానించి ఉపచారాలు చేశాడు కర్ణుడు. రాజా, బండెడు కట్టెలు తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అడిగాడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో. ఈ వర్షాల వల్ల ఎండు కట్టెలు దొరకవు. అందుకని
దానం అడిగిన వారి మనసు బాధింపకూడదు అనుకునేవాణ్ణి నేను. చెప్పిన మాట నెరవేర్చడమే నా ధర్మం. నాతో రండి అని తన మందిరానికి తీసుకువెళ్ళాడు కర్ణుడు. తను పడుకునే మంచాన్ని, ద్వారాలను, తలుపులను పగలగొట్టమని ఆజ్ఞాపించాడు సేవకుల్ని. ముక్కలైన కట్టెలను బండిలోకి ఎక్కించి, అయ్యా ఇవి ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పండి, అక్కడికి చేర్చేస్తాం అని అడిగాడు కర్ణుడు. ఆ శ్రమ తమరికి అక్కర్లేదు అని చెప్పి కర్ణుడి వద్ద సెలవు తీసుకొని ఆ బండిని తోలుకుంటూ దుర్యోధనుడి వద్దకు వచ్చాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు. బండి నిండా ఎండిన కట్టెలు ఉండడం చూశాడు దుర్యోధనుడు. ఎలా ఈమెకు దొరికాయి అని సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు దుర్యోధనుడు. జరిగిందంతా చెప్పాడు ఇంద్రుడు. సిగ్గుతో తల వంచుకొని, అయ్యా నన్ను మన్నించండి. కర్ణుడి కంటే నేను భాగ్యవంతునిగా ఉండవచ్చు, కానీ నాకంటే కర్ణుడికే దానగుణం ఎక్కువ. అది తెలుసుకోకుండా కర్ణుడిపై అసూయపడ్డాను అని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. ఈ విషయం మీకు తెలియచెప్పడానికే పరీక్ష పెట్టాను అని చెప్పి తన నిజస్వరూపాన్ని చూపించి మాయమయ్యాడు ఇంద్రుడు. అప్పటి నుండి దుర్యోధనుడు కర్ణుడి మీద అసూయపడడం మానివేశాడు.